ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో అదేవిధంగా ఇక్కడ ఒక రకంగా పర్యాటకులను కూడా ఎంతో ఆకట్టుకునే రీతిలో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి గండికోటను ప్రతి ఒక్కరూ సందర్శించాలన్నటువంటి భావనతో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గండికోటలో ప్రకృతి అందాలతో పాటు అటు మంత్రముగ్ధులను చేసేటువంటి శిల్ప సంపద ఇక మనం చూస్తే దాదాపు 6 కిలోమీటర్ల మేర రక్షణ కూడా అంటే ఒక రకంగా శత్రువులు కూడా లోపలికి రాకుండా అంటే అంత కట్టుదిట్టమైనటువంటి అంటే ఇప్పుడు మనం ఇప్పుడున్నటువంటి కాలంలో ఇలాంటి నిర్మాణాలు మనం ఎప్పుడు చూసే పరిస్థితి ఉండదు ఎందుకంటే భావితరాల వారికి ఏదైతే శిల్ప సంపద అదేవిధంగా రాతితో కట్టినటువంటి ఆ కట్టడాలను అదేవిధంగా అదే తరహాలో పర్యాటక శాఖ తీర్చిదిద్దేందుకు కూడా ఒక రకంగా ఏర్పాట్లు చేస్తున్నది అయితే మరోవైపు శాసకీయ నిధుల ద్వారా కూడా గండికోట అంటే ఒక రకంగా పర్యాటక ప్రాంతాలన్నింటినీ కూడా డెవలప్మెంట్ చేసే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యం కాబట్టి శాసకీయ నిధుల ద్వారా ఒకవైపు పనులు జరుగుతుంటే మరోవైపు ఏదైతే పర్యాటకులు అంటే ప్రకృతి ప్రేమికులకు ఈ గండికోటలో ఉన్నటువంటి ప్రకృతి అందాలను తిలకించే విధంగా కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు ఏదైతే వైష్ణవి మడల తర్వాత ఒక రకంగా కొంత కలకలాన్ని రేకెత్తినటువంటి నేపథ్యం ఆ నేపథ్యంలో కూడా దాదాపు ఇప్పటికే ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ శిల్కి నచికేత్ విశ్వనాథ్ ఒక నిర్ణయం తీసుకున్నారు గండికోటలో ఇప్పటికే దాదాపు 4 హోంగార్డులను నియమించడంతో పాటు అదేవిధంగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఒక రకంగా పర్యాటకులు ఎవరు కూడా అంటే గతంలో పర్యాటకులు ఇక్కడికి రావడానికి కొంత భయపడేటువంటి పరిస్థితి ఉంటే అలాంటి పరిస్థితి లేకుండా పోలీసులు కూడా